అప్పుడే హ్యాపీ. నేను డైరెక్టర్గా ఉన్న సినిమాలకు కూడా అదే చెప్తుంటా. అఫ్కోర్స్ ఈ సినిమాకి కూడా లేట్ అయింది. లేట్ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయి. దానివల్ల కూడా కొంచెం పెరిగింది. మీరు 100% మీరు చెప్పింది కరెక్టే. అంటే మీది అంటే ఇది ఒక క్వశ్చన్, మజాకా సినిమా బజ్ క్రియేట్ చేయటం కానీ ప్రమోషన్స్ కానీ విపరీతంగా చేశారు, బజ్ వచ్చింది. మీరు ఆ సినిమా విషయంలో కూడా ఆడియన్స్ ఆశించిన స్థాయిలో రాలేదని చెప్పేసి ఫీలింగ్ మీకుందా సార్? రాలేదు సార్, రాలేదు నిజంగానే. నేను చూశాను కదా, అంటే ఎక్స్పెక్టేషన్ కాదు కానీ ఆశించినట్టుగా రాలేదు. మేబీ మనం బజ్ క్రియేట్ చేసిందని మనం అనుకుంటున్నాం. మేబీ పీపుల్ అది బజ్ అని అనుకోలేదేమో, లేదా ఆ బజ్ వాళ్ళని అట్రాక్ట్ చేయలేదేమో. మేబీ ఆ బజ్ వాళ్ళని అట్రాక్ట్ చేయలేదు. శ్రీనాథరావు గారు, ఇప్పుడు ఈ వారం పోస్ట్ పోన్ చేయడానికి కారణం థియేటర్లకు ప్రేక్షకులు రావటం లేదన్నా మీ సినిమా థియేటర్లో దొరకక? కాదు. మామూలుగా ప్రీవియస్ లాస్ట్ వీక్ కదండి రావాలి, 18th. ఆ రోజు ఇంచుమించు 4-5 అంటే రేపు 18th అంటే రేపు నా 4-5 ఫిల్మ్స్ వెంటనే అనౌన్స్మెంట్స్ వచ్చినాయి. మేము కొంచెం ఇప్పుడు ఏంటంటే మనం పబ్లిసిటీ అంత గ్రాండ్గా చేయలేము, అంత డబ్బు లేదు మన దగ్గర. ఏం చేద్దాం అని ఆలోచించాం. వద్దులే, ఈ కాంపిటీషన్లో మనం నలిగిపోతాం. మన సినిమా ఏంటంటే మన కథను నమ్ముకొని ముందుకెళ్తున్నాం, స్టార్లు లేరు, వద్దులే కొంచెం ఫ్రీగా వద్దాం, ఈ కాంపిటీషన్లో రావద్దు అని ఉద్దేశంతో 1 month వెనక్కి వెళ్ళాం. నిజం చెప్పండి, థియేటర్లో దొరక్క వెనక్కి వెళ్ళిపోయారు, సినిమాని వాయిదా వేసుకున్నారు అనేది ఇండస్ట్రీ టాక్. థియేటర్లు దొరక్క కాదు, థియేటర్లు ఆ మాత్రం దొరుకుతున్నాయి, కానీ ఇంకా మంచి థియేటర్ దొరుకుతాయిగా కాంపిటీషన్ లేకుండా వస్తాయి. అలా మెయిన్ స్క్రీన్స్ వస్తాయి, కొంచెం మంచి స్క్రీన్స్ వస్తాయి. సార్ నిర్మాతగా కంటిన్యూ చేస్తారా సార్? అంటే నిర్మాతగా అంటే ఇప్పుడు ఇది ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా స్టార్ట్ చేశా. ప్రొడక్షన్ నెంబర్ 2 అనకాపల్లి పేరుతో స్టార్ట్ చేశా, అది షూటింగ్ అవుతుంది. సో అది కూడా షూటింగ్ అవుతుంది. మూర్తి గారు, అదైతే ఇలాంటిది కాదు కాబట్టి అది బడ్జెట్ చేస్తున్నాం. కాదు అది ఏంటి అలా అని కాదు, అనకాపల్లి అని టైటిల్తో అది కూడా చేస్తున్నాం సినిమా. ఏదో ఈ 2 సినిమాలకి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టా. సో చూద్దాం, ఈ 2 సినిమాలు రిజల్ట్ని బట్టి కంటిన్యూ చేద్దామా వద్దని డెసిషన్ ఉంటుంది. నాకైతే మనసులో చేయాలనే ఉంది. సార్, నిర్మాతగా పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు సినిమా బిజినెస్కి దగ్గర సంబంధం ఏమన్నా ఉందా, లేదంటే చాలా గ్యాప్ ఉందనుకోవచ్చా? అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత నిర్మాతగా చెప్పాలంటే 2 అన్బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. నా చౌరీపాఠం సినిమాకి 2 బ్యాలెన్స్ అవ్వలేదు. సో అన్బ్యాలెన్స్డ్గానే ఉంది. కాకపోతే చూడాలి, ఏమో రేపు పొద్దున కంటెంట్ కనెక్ట్ అయ్యి జనాలు కానీ చూస్తే అప్పుడు ఓవర్ బ్యాలెన్స్ అవుద్దని అనుకుంటున్నాను. ఇంతమంది కొత్త వాళ్ళతోటి ఒక్క భాషలో సినిమా తీయటానికే భయపడుతున్నారు నిర్మాతలు. అలాంటిది మీరు 3 భాషల్లో ప్లాన్ చేశారు. కారణం ఏంటంటే మేము స్టార్ట్ చేసింది సింగిల్ లాంగ్వేజే. ఆ తర్వాత ఎప్పుడైతే మేము ప్రమోషన్ల విషయంలో విజయ్ సేతుపతి గారికి చూపించడం, ఆ తర్వాత ఇంకొకరు చూపించడం, చాలామంది చేసేటప్పుడు ఆ ట్రైలర్ చూసి కొంతమంది వచ్చారు. అది బాగుందా అని చెప్పి ఆ ఎంకరేజ్మెంట్తో మేము లాంగ్వేజ్లు పెంచాం.